దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవునిచ్చినటువంటి శ్రేష్టమైన సమయంలో త్వరగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రభు బలలో చేయి వేసే ముందు దేవుని యొక్క హెచ్చరిక మాటలను మనం విని ప్రభు బలలో చెయ్యి వేయాలి అనేది దేవుని యొక్క క్రమము. సో అదే మాటలను మనం ధ్యానం చేస్తూ ప్రభు బలలో చేయి వేద్దాం. యెహోషువ గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. 5 అధ్యాయాలు ధ్యానం చేసాం. ఈరోజు 6వ అధ్యాయాన్ని మనం చదివి తర్వాత వాటిని ధ్యానం చేద్దాం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలోనే 27 వచనాలు ఉన్నాయి. ఒకరు 11 వచనాలు, ఇంకొకరు 12 నుంచి 27 వరకు ఒకిద్దరు చదివితే మనం ముందుకెళ్దాం. శ్రద్ధగా ఆలకించండి. మనం 5వ అధ్యాయం ధ్యానం చేసినప్పుడు మీకు 3 విషయాలు చెప్పాను. ఒకటి, ఇశ్రాయేలు ప్రజలకు దేవుడిచ్చినటువంటి ఆధిక్యత చాలా గొప్పది. అసలు అలాంటి ఆధిక్యత ఎవరికి ఇవ్వబడలేదు అని మనం చెప్పుకున్నాం. ఆ తరువాత వారికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు, మీరు సున్నతి పొందాలి అని వారికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. సున్నతి, ఎలాంటి సున్నతి పొందుకోవాలి అంటే హృదయ సంబంధమైనటువంటి సున్నతి పొందుకోవాలి. మానవుడు బట్టలు మారిస్తే లేకపోతే ఇంకొకటి మారిస్తే మానవుని యొక్క జీవితం పరిశుద్ధపరచబడదు. కానీ అంతరంగంలో హృదయము మారబడితేనే కానానుకు చేరుతారు అని దేవుడు చెప్పాడు. వారు హృదయ సున్నతి లేక అక్కడే చచ్చిపోయారు అని దేవుని వాక్యం చెప్పింది. అయితే వారికి ఇవ్వబడినటువంటి ఆజ్ఞ విషయంలో వారు ఎలా ఆచరించారు అనేదాన్ని 3వ మాటగా చెప్పుకున్నాం. ఈ విధంగా ఆచరణ, ఆజ్ఞ, ఆధిక్యత, ఈ 3 విషయాలు చెప్పాం. ఈ 5వ అధ్యాయం చివరి భాగానికి వచ్చేసరికి ఒక అద్భుతమైన మాట ఏంటో తెలుసా? ఆ గిల్గాలులోనే మన్నా ఆగిపోయింది. ఆ గిల్గాలులో ఫస్ట్ టైం వాళ్ళు సున్నతి పొందిన తరువాత పస్కాను ఆచరించినట్లుగా దేవుని వాక్యం చెప్తుంది. చాలా చాలా చక్కగా దేవుని మాటలు ఉంటాయి. సున్నతి పొందిన తరువాత వారు పస్కాను అక్కడ భుజించారట. ఆ రోజు నుంచి మన్నా వారికి ఇంకా ఆగిపోయింది. ఇప్పుడు ఏంటి తెలుసా? వీళ్ళు కానానులోకి వచ్చేసారు. బార్డర్ దాటేసి లోపలికి వచ్చేసారు. ఇప్పుడు చాలా పోరాటాలు ఉన్నాయి, చాలా సాధించాల్సినవి ఉన్నాయి, చాలా ఢీ కొట్టాల్సినవి ఉన్నాయి. ఏంటో తెలుసా? ఆత్మీయ ప్రయాణం ఇక్కడే సాగుతుంది. ఆత్మీయ ప్రయాణం ఇక్కడే ప్రారంభం అవుతుంది. ఇంతకు ముందు వరకు వారి లెక్క వేరు, ఇక్కడి నుంచి వారి ప్రారంభం వేరుగా ఉంటది. అందుకనే ఈ 6వ అధ్యాయం నుంచి చూస్తే చాలా ఆత్మీయమైన పాఠాలు. సమయం లేదు కాబట్టి చాలా త్వరగా మీ మధ్య కొన్ని విషయాలు ఫాస్ట్ గా చెప్పేస్తాను. చూడండి, ఈ అధ్యాయం అంతా చదివితే 6వ అధ్యాయం చాలా సుపరిచితమైన అధ్యాయం. చాలా మంది చెప్పారు, ఎన్నో సంగతులు అందులో బోధించారు. అయితే నేను చెప్పవలసినటువంటి మాట ఏంటి అంటే, ఈ అధ్యాయం అంతా రిపీట్ గా చదువుతా ఉంటే యెహోషువ దగ్గరికి సైన్యాధిపతి లాగా దేవుడు వచ్చి కొన్ని ఆజ్ఞలు జారీ చేస్తా ఉన్నాడు. 5వ అధ్యాయం ఆఖరి భాగంలో ఆ మాటలు ఉంటాయి. ఒక సైన్యాధిపతి ఖడ్గము దూసి చేత పట్టుకుని ఒక సైన్యాధిపతి వచ్చినట. యెహోషువకు అర్థం కాలేదు. చూస్తే నువ్వు మా పక్షంగా ఉన్నావా లేకపోతే మా విరోధుల పక్షంగా ఉన్నావంటే, నేను నీ పక్షంగానే ఉన్నాను, నీ చెప్పులు తీసేయి, ఇది పరిశుద్ధ స్థలం అని చెప్పి కొన్ని ఆజ్ఞలు జారీ చేస్తా ఉన్నాడు. ఎందుకు ఆజ్ఞలు జారీ చేస్తానంటే, చూడండి, మన అంశం ఏంటంటే, కనాను భూభాగంలో ప్రతిదీ కూడా అది ఇశ్రాయేలీయులకు చెందవలసిందే. కనాను దేశంలో ఉన్నటువంటి ప్రతి స్థలం కూడా ఇశ్రాయేలీయులు సంపాదించుకోవాల్సిందే. అందుకని అక్కడ వారి ముందు ఎరుకో పట్టణం ఉంది, వారి ముందు ఎరుకో దేశం ఉంది, వారి ఎరుకో ప్రాంతం ఉంది. వారి ముందు ఎరుకో ప్రాంతాన్ని పట్టుకోవాలంటే బలమైన ప్రాకారాలు ఉన్నాయి. ఇది అంశం. బలమైన ప్రాకారాలు. ఒకవేళ నేను అనుకుంటాను, ఆ రోజుల్లో ఆ ప్రాకారాలు మానవుని వల్ల అయితే కాదు. ఈ రోజుల్లో ఒకవేళ అంతటి ప్రాకారాలు పడగొట్టగలిగేది మిసైల్స్ లాంటివే అవి పడగొట్టగలవు. మానవుడు వాటిని పడగొట్టలేడు, అంత గట్టి కట్టడాలు. అందుకనే నేను చెప్పిన 3 అంశాలు మీ మనసులో పెట్టుకోండి. నీ ఎదుట బలమైన ప్రాకారం ఉంది, నీ ఎదుట శపితమైనటువంటి ఒక దేశం ఉంది. గుర్తుపెట్టుకోండి, అది ఎక్కడ ఉందో తెలుసా? కానాను భూభాగంలో ఉంది. యెరూషలేము కట్టబడాలి, సియోనుపురము కట్టబడాలి. ఇదిగో దేవుడు అంగీకరించే, దేవుడు ఇష్టపడే ఓ పట్టణం కట్టబడాలి. అక్కడ ఎరుకో ఉండడానికి వీల్లేదు. ఇప్పుడు అలాంటి ఎరుకోని పడగట్టాలంటే వీరి వల్ల సాధ్యమవుతుందా? అవదు. అందుకే దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇస్తా ఉన్నాడు. అందులో మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటే ఈ అధ్యాయం అంతా చదివితే 3 అంశాలు కనిపించాయి నాకు. ఏంటో తెలుసా? ఆ యొక్క ఖడ్గము దూసి చేత పట్టుకున్న ఒక వ్యక్తి వచ్చి, ఆ దేవుడు వచ్చి, ఆ సైన్యాధిపతి వచ్చి యెహోషువతో అంటాడు, ఒక వ్యూహాన్ని చెప్తున్నాడు. గుర్తుపెట్టుకోవాలి, ఏం చెప్తున్నాడు యెహోషువతో?
వ్యూహం. నేను చెప్పే మాటలు కరెక్ట్గా ఒక వ్యూహాన్ని చెప్తున్నాడు. యుద్ధానికి వెళ్ళేవాడికి వ్యూహం లేకపోతే ఓడిపోతాడు. యుద్ధానికి వెళ్ళేవాడికి వ్యూహం లేకపోతే ఓడిపోతా ఉన్నాడు. మొట్టమొదటి అంశం ఏంటో తెలుసా? దేవుడు వారికి తెలియజేసిన వ్యూహం. రెండవ అంశం ఏంటో తెలుసా? దేవుడు తెలియజేసిన వ్యూహం మీద దేవుని ప్రజలకున్న విశ్వాసం. రెండోది ఏంటంటే దేవుని ప్రజలకున్న విశ్వాసం. మూడవ అంశం ఏంటో తెలుసా? వారి విశ్వాసము ద్వారాగా వారి జీవితాల్లో కలిగిన విజయం. చాలా చాలా సింపుల్ అయిపోయింది కదా ఆరోగ్యం అంతా, ఇంతే వాక్యం అంతా. ఒకటి వ్యూహం, రెండు విశ్వాసం, మూడు విజయం. ఒక విజయం రావడానికి ముందు ఒక రెండు అంశాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఒక వ్యక్తి జీవితంలో బలమైన ప్రాకారాలు కానీ, ఎరుకో లాంటి పట్టణాన్ని స్వాధీనం చేసుకోవడంలో కానీ, నీ జీవితంలో ప్రతి విజయాన్ని నువ్వు స్వతంత్రించుకోవడంలో కానీ, ఆ పైన ఉన్నటువంటి రెండు కూడా చాలా ప్రామాణికమైనవి. అయితే నేను త్వరగా చెప్తాను. వ్యూహం ఎలాంటి వ్యూహమో తెలుసా? ఇప్పటికీ ఇశ్రాయేల్ ఇదే ఫాలో అవుతున్నారు. ఇప్పటికీ వీళ్ళ ప్లాన్స్, వీళ్ళ పన్నాగాలన్నీ ఇగో బైబిల్లో నుంచి వాళ్ళు తీసుకుంటారు. దేవుడిచ్చే వ్యూహం ఎలా ఉంది? చాలాసార్లు మన వ్యూహాలు ఎలాగా ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. నా మాటని ఆత్మీయంగా మీరు తీసుకోండి. దేవుడు ఆ యొక్క యెహోషువతో చెప్తున్నప్పుడు ఒక వ్యూహాన్ని వారి మధ్య పడతా ఉన్నాడు. ఏంటో తెలుసా ఆ వ్యూహం? మీరు 6వ అధ్యాయం 3 నుంచి ఒకసారి నేనే చదువుతాను. ఏమంటాడంటే చూడండి, 3వ వచనంలో ఏమంటాడంటే, ఇదిగో మీరందరూ కూడా యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒకమారు దాని చుట్టూ తిరగాలి. పట్టణ ప్రాకారాలు కూలాలి, పట్టణాన్ని స్వాధీనం చేసుకోవాలి. చెయ్యాల్సిన దేవుడు తెలియజేస్తున్న వ్యూహం ఏంటో తెలుసా? మీరందరూ కూడా బలహీనులై బల్లాలు పట్టుకొని అక్కడ తిరగాలి. ఎలాగా? బలహీనులై బల్లాలు పట్టుకొని, లేకపోతే ఖడ్గాలు పట్టుకొని తిరగాలి. అది చెప్పట్లా దేవుడు. అసలు ఆ వ్యూహం ఎలాంటిది అంటే, మీరు యుద్ధ సన్నద్ధులై ఆ పట్టణము ప్రాకారం చుట్టూ కూడా తిరగాలి. రెండవది అంటాడు, అలాగున 6 దినాలు తిరగాలి. ఎన్ని దినాలట? అలాగున 6 రోజులు తిరగాలి. 6 రోజులు ఎలా తిరగాలి? యోధులు ఒక్కడే తిరిగేస్తే సరిపోదు. నువ్వు ఒక్కడే యుద్ధంలోకి వెళ్ళిపోతే దొరికిపోతావు. యోధులు ఒక్కటే యుద్ధానికి వెళ్ళిపోతే సరిపోదు. దేవుడు నేర్పించిన వ్యూహ క్రమాన్ని పాటించాలి విశ్వాసి. ఆయన అంటాడు, సరే ఆ యొక్క ప్రాకారం చుట్టూ మీరు తిరుగుతారు కదా, ఇప్పుడు ఏం తెలుసా? 7 యాజకులు ఉండాలి. ఎంతమంది ఉండాలి? 7 యాజకులు 7 బోరలు పట్టుకోవాలి. ఎన్ని బోరలు? 7 బోరలు పట్టుకోవాలి. ఈ బోరలు ఏంటి? పాము ముందు ఉండే బోరలు కాదు, ఇదిగా పొట్టేలు కొమ్ము నుంచి తీయబడిన. నేను చెప్తాను, చిన్నప్పుడు ఆకులు తీసుకుని ఇలా మడత పెట్టి ఊదేవాళ్ళు. అంత సులువు ఊదుతాయి, ఒకటి ఊదుతుంది ఒకటిదే. అదే షాప్లో కొనుక్కుని ఏదైనా ఒక పేపు కొనుక్కున్నదండి, బాగా ఊదుతుంది. పొట్టేలు కొమ్ము కూడా అలాంటిదే. ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరింగ్ చేయలేదు. పొట్టేలు కొమ్ము నుంచి తీసుకొని తెచ్చి ఓదాలి. ఎంత కష్టమైన పనో తెలుసా? మీకు తెలుసా అంటే, మాకు తెలుసు తమ్ముడు అంటారు. మీరు అన్నీ తెలుసు కానీ మనం చేయలేము. బోరలు పొట్టేలు కొమ్ము నుంచి 7 బోరలు తీసుకోవాలి, ఓదాలి. అక్కడితో ఆగిపోయిందా? 7 రోజులు చేయాలి. 7వ దినం ఎలా చేయాలి తెలుసా? 7 సార్లు చేయాలి. ఈ 7 సార్లు యాజకులు ఎలా చేయాలి తెలుసా? మానక 7 సార్లు ఈ 7 రోజులు కూడా ఏం చేయాలి? మానక బోరలు ఊదుచూ ఉండగా ప్రజలు ఆ స్వరం వినేటప్పుడు గొప్ప కేకలేయాలి. బా, ఎంత మంచి వ్యూహం అండి దేవుంది. ఎంత మంచి వ్యూహం అంటే, చదువుతుంటే ఆ హృదయంలో అసలు ఏంటి సీను, అసలు ఎలాగా, ఎందుకలా భయపడిపోయారు ఈ జనాలందరూ? తలుపులు వేసుకున్నారట. ఎవరో ఎరుకో పట్టణంలో ఉన్నందరూ తలుపులు వేసుకున్నారట. వాళ్ళు భయపడిపోయి తలుపులు వేసుకున్నారు. అంతే. ఇప్పుడు ఏం చేశాడు తెలుసా? మానక ఆ కొమ్ములతో బోరలోదాలి. అలాగా ఆ ప్రాకారం చుట్టూ ఎప్పుడైతే తిరుగుతారో 7 రోజులు, చివరి దినం 7 సార్లు తిరుగుతారో,
ప్రజలు బోరలోదపడడంతోనే 7వసారి ముగించబడడంతోనే ఈ ప్రజల యొక్క శబ్దము ఒక పక్క వినబడుతున్న తోడనే ప్రాకారాలు అలా పడిపోయాట. అసలు అది ఏమన్నా ఊహిస్తే అసలు మనకు అర్థమవుతుందా? ఇది దీన్ని కాంటెస్ట్. నేను అంటాను ఇప్పుడు ఒక మాట, మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. యెరికో లాంటి రాజ్యాన్ని జయించటంలో దేవుని యొక్క శక్తి ఎలా ఉంటుందో మనకు అర్థం కావాలి. ఇక్కడ ప్రాకారాలను పడగొట్టడం ఇవన్నీ మన కళ్ళ ముందు కనబడుతూ ఉంటాయి. ప్రాకారము ఇంతకుముందు మనం చెప్పారు, గోడ దేనికి సాదృశ్యమట? అది అడ్డు. ఆ అడ్డుంటే మన జీవితంలో ఏది కూడా సాధించలేం. యెరికో బలమేంటో తెలుసా? ప్రాకారాలే. యెరికో బలమేంటో తెలుసా? ప్రాకారాలే. వాళ్ళు చాలా ధైర్యంగా ఉన్నారు. వీళ్ళు ఎలా కొట్టగలరు ప్రాకారాన్ని? వాళ్ళు తిరుగుతారు, రోజు తిరుగుతాను వెళ్ళిపోతాను. ఆడనుకుంటాడు, నవ్వుకొని ఉంటాడు, రోజు తిరుగుతాను. రోజు చాలా సిల్లీగా ఉంటుంది వాళ్ళ అన్నోడికి. ఇప్పుడు నేను అడుగుతానండి, ప్రాకారాల మీద వాళ్ళు నిలబడి చాలా మంది ఉంటారు ప్రాకారాల మీద. వీళ్ళు తిరుగుతుంటారు, కనిపించదేంటి? రాజు కూడా వస్తాడు, ఏం జరుగుతుంది? దేవుని వ్యూహం దుష్టునికి అర్థం కాదు. దేవుని వ్యూహం సాతానికి అర్థం కాదు. దేవుని యొక్క ఎజెండా వేరండి. ఆ వ్యూహాన్ని పట్టుకోవడమే మన యొక్క పని అండి. నేను పట్టుకున్నాను ఇక్కడ, నేను అనుకున్నాను దేవుని వ్యూహం బ్యూటిఫుల్ తెలుసా? నాకు అర్థమైంది, నేను చదువుతున్నాను ఈరోజు వాక్యాన్ని. నేను చెప్తా ఉంటే దేవుని వ్యూహాన్ని గ్రహించగలిగాడు యెహోషువ. దేవుని వ్యూహాన్ని గ్రహించగలిగారు జనులు. దేవుని వ్యూహాన్ని గ్రహించగలిగారు 7 బోరలు పట్టుకున్న 7 యాజకులు. ఈరోజు దేవుని వ్యూహం మీకు తెలుసా? అన్న బోల్డ్ వ్యూహాలు ఉన్నాయన్న, మా దగ్గరే బోల్డ్ వ్యూహాలు ఉన్నాయన్న, అవే పనికిరావు. యెరికో గోడను కొట్టగలిగే వ్యూహం నీ దగ్గర ఉంటే మనం దేనికి భయపడాల్సిన పనే లేదు. ఇప్పుడు ఏం చెప్తానంటే చూడండి, దేవుని వాక్యం చెప్తా ఉంది. యెరికో గోడలు ఎలా కొట్టమంటున్నాడు తెలుసా? ఒక క్రమాన్ని పెట్టాడు దేవుడు, ఒక వ్యూహాన్ని చెప్తా ఉన్నాడు దేవుడు. ఏం వ్యూహం చెప్తా ఉన్నాడు? మీరు 7వ వచనం చదువుతారా? 7వ వచనంలో దేవుడు ఒక మాట చెప్పాడు. అతడు మీరు సాగి ఓ సీక్వెన్స్ పెట్టాడు దేవుడు. ఎలా పడితే అలాగ సాతాను మనం ఎదిరించలేం, ఒంటరిగా పోరాడలేం. దేవుని క్రమం ఉంది, దేవుని పద్ధతి ఉంది, దేవుని మర్యాద ఉంది. లేకపోతే ఓడిపోతావు, లేకపోతే అపజయం పాలైపోతావు, లేకపోతే సాతాను చేతిలో చిక్కిపోతావు. యెరికో గోడలు అలాగే ఉంటాయి, నువ్వు ఇక్కడే చతికిలబడిపోతావు. దేవుడు నీ ముందు పరలోక రాజ్యాన్ని స్వాస్యం చేసుకోరా బాబు అని చెప్తే మనం గోడలు ఉన్నాయన్నా, ఎక్కలేమన్నా, కొట్టలేమన్నా. ఆత్మీయ స్థితి అక్కడే ఉండిపోయింది. ఎక్కడట? యెరికో గోడలకి యువతలే ఉండిపోయింది. అందుకే నేనేం చెప్తున్నంటే దేవుని మాటలు శ్రద్ధగా ఆలకించాలి, అర్థం చేసుకోవాలి. ఈయనేమన్నాడు తెలుసా? అక్కడ ఆ మాట చేయడం అనిపించింది, యోధులు యెహోవా మందసానికి ముందుగా. మీరు 6 వచనాలు చదవండి. దేవుని వ్యూహములో దేవుని యొక్క మాటలను చాలా శ్రద్ధగా గమనించాలి, చాలా అర్థం చేసుకోవాలి. యోధులు యెహోవా మందసానికి ముందుగా నడవాలి. వినండి, ఇప్పుడు మందసం ఇక్కడ ఉందండి. మందసం ముందు ఎవరు నడవాలి? యోధులు నడవాలి. ఇప్పుడు 8వ వచనం ఏమంటారు? యెహోషువ ప్రజలకు ఆజ్ఞాపించిన తరువాత 7 యాజకులు పొట్టేళ్ల కొమ్ము బోరలను 7 యెహోవా సన్నిధిని పట్టుకొని సాగుచు ఆ బోరలు ఊదుచూ ఉండగా యెహోవా నిబంధన మందసమును వారి వెంట నడిచింది. ఇక్కడ చూడాలి, యోధులు బోరలు ఊదుచున్న యాజకులకు ముందుగా నడిచారు. యోధులు బోరలు ఊదుచున్న యాజకులు ముందుగా. ఇప్పుడు చెప్తున్నాను, అక్కడ కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంటుంది కానీ సింపుల్ గా చెప్తాను. యోధులు ఉన్నారు, యోధులు ఎవరి ముందు ఉన్నారు? బోరలు ఊదుచున్న వారి ముందా ఉన్నాడు. బోరలు ఊదుచున్న వారు ఎక్కడున్నారు? మందసం ముందు. అంటే ఇప్పుడు సీక్వెన్స్ తెలుసా? ఫస్ట్ వరుసలో యోధులు ఉన్నారు, సెకండ్ వరుసలో బోరలు ఊదుచున్న యాజకులు ఉన్నారు, థర్డ్ వరుసలో ఇదేంటి ప్రభువా వెనకాతలు వస్తున్న ముందు మమ్మల్ని తోసేస్తాను అనుకుంటున్నారా? ఆయన ముందు వెనక నీకు తోడు. నిన్నెందుకు ముందు పెట్టాడు? యోధులు ఎందుకు ముందు పెట్టాడు? యాజకులు ఎందుకు ముందు పెట్టాడు? దేవుడు వెనకతలు ఏం చేస్తాడా? ఇవన్నీ పక్కన పెడితే మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి తెలుసా? ఆత్మీయ జీవితంలో యెరికో లాంటి
సామ్రాజ్యాన్ని, సాతాను సామ్రాజ్యాలను కూలగొట్టాలంటే ఈ 3 అనుభవాలు లేకపోతే, ఈ 3 లేకపోతే మన జీవితంలో విజయాలు అది మన భ్రమే అనుకుంటాం మనం చాలాసార్లు. ఇప్పుడు చాలా జాగ్రత్తగా త్వరగా ధ్యానించాలి. ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? మొట్టమొదటి చెప్తున్నాడు, యాజకులారా మీరు మందసాన్ని భుజాల మీద ఎత్తుకొని మీరు ఎక్కడికి లేవాలి? వెళ్ళి నిలబడండి. ఆ తర్వాత యాజకులారా మీరు బూరలు పట్టుకొని మీరు మందస్సు ముందు నడవండి. యోధులారా బూరలు ఊదుచున్న వారి ముందు మీరు నడవండి. ఎంత క్రమం అండి, ఎంత దీవెనండి. ఈ ప్రోగ్రెస్ అంతా జరుగుతుంటది, ఈ ప్రోగ్రామ్ అంతా జరుగుతుంటది. ఇలా జరుగుతా ఉంటే జనులు అంటారు, ఇదిగో వీళ్ళందరూ పని చేస్తున్నప్పుడు మీరు నిశ్శబ్దంగా ఉండాలి. ఎప్పుడు చేయాలి, ఎప్పుడు కేకలు వేయాలి? ఎప్పుడు పెడితేప్పుడు కొంతమంది కేకలేస్తుంటారు, అలా కాదు. ఎప్పుడు పెడితేప్పుడు కేకలు. దేవుని యొక్క బూర శబ్దము 7వ దినాన్న వినబడుతుంది. ఆ 7వ దినాన్న 7 మారులు వినబడుతుంది. అప్పుడు ఆయన అన్నాడు, వాళ్ళు అలా ఊదుతుంటే మీరు బిగ్గరగా కేకలేయాలట. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మొట్టమొదటి నీ జీవితంలో దేవుని మందసము అనుభవము నీ జీవితంలో ఉండాల్సిందే. దేవుని మందసం పట్ల ఒక ప్రత్యేకమైన అవగాహన నీకు ఉండాలి. నీ జీవితంలో దేవుని మందసం లేకపోయినా విజయం రాదు. దేవుని యొక్క యాజకులు లేకపోయినా విజయం రాదు. విశ్వాసులైన యోధులు లేకపోయినా విజయం రాదు. ఈ 3 కలిస్తేనే జనులు అనగా దేవుని సంఘము కనాను దేశాన్ని స్వాస్యంగా పొందగలుగుతుంది. దట్ ఈస్ బ్యూటిఫుల్ వ్యూహం అండి అది. వాట్ ఏ బ్యూటిఫుల్ ప్లాన్ తెలుసా దేవునిది. చాలాసార్లు మనకు అనిపిస్తుంది, నేను యోధుడినండి, నేను గెలిచేస్తాను, నేను లేకపోతే నేను యాజకుడినండి అనుకుంటాం, లేకపోతే నాకు దేవుడు అని అనుకుంటాం. కాదు. దేవుని క్రమాన్ని పాటించాలి, దేవుని పద్ధతులను పాటించాలి, మనం అర్థం చేసుకోవాలి. అందుకే నీ జీవితంలో దేవుని మందసపు అనుభవం నువ్వు కలిగి ఉండాలి. దేవుని మందసపు అడుగు జాడల్లో నీవు నడవాలి. దేవుని మందసాన్ని నువ్వు, అయ్యా నీ సన్నిధి నా మధ్య ఉంది అని బ్రతకాలి. దేవుని మందసం అంటే ఏం చెప్పుకున్నాం మనం? అది దేవుని యొక్క సన్నిధి, అది దేవుని యొక్క ప్రభావము, అది దేవుని యొక్క బలము, దేవుని యొక్క శక్తి. ఏ మనిషి జీవితంలో మందసాన్ని మెటీరియల్గా చూస్తాడో ఆ మందసముతో ఒక శక్తి అక్కడ కనిపించదు. మందసం అంటే మెటీరియల్ కాదండి. చాలా మందికి ఫిలిస్తీయుడు కూడా అనుకున్నాడు మందసం అంటే మెటీరియల్. కాదు. మందసం ఉంటే విజయాలు వచ్చేస్తాయా? తమ్ముడు ఎలా చెప్తున్నాను అనుకుంటున్నారు? తప్పుగా చెప్పట్లేదు, మీకు వచనాన్ని చూపించి చెప్తాను. ఎందుకంటే ఒకసారి దేవుని ప్రభావము లేకపోతే ఎలా ఉంటుంది? మోషే, వాక్యం చూపించడానికి సమయం లేదు. మోషే అంటాడు, దేవుడు మోషేతో చెప్తాడు, మోషే ఈ ప్రజలతో నేను రాను మోషే అన్నాడు. చెప్పి ఏం చెప్పాడు? నేను ప్రజలతో మందసాన్ని తీసుకెళ్ళొద్దని చెప్పాడు మోసేకి. మరి మందసం వెంబడిస్తుంది కదా. దేవుడు ఏమంటున్నాడు? ఈ ప్రజలతో నేను రాను, వీళ్ళు తీసుకెళ్ళిపో అంటున్నాడు. మోషే అంటాడు, ప్రభువా నీ సన్నిధి మాతో రాకపోతే మేము ఎలా వెళ్తాం ప్రభువా? నీ ప్రభావం లేకపోతే మాకు ఎక్కడ విజయం ప్రభువా? నీ శక్తి లేకపోతే మా జీవితంలో ఎలాంటి కార్యాలు చేయలేం ప్రభువా. మోషే మందసాన్ని అదొక మెటీరియలిస్టిక్ గా చూడట్లేదు. మందసం అనగా ప్రభువా నీ సన్నిధే మందసం కదయ్యా, నీ సన్నిధి మాకు తోడుగా లేకపోతే మేము రాము, మా జీవితాల్లో జయించలేము, సాధించలేము, మీరు ఇస్తానన్న స్వాస్యాన్ని సంపాదించుకోలేము. నాకు అనిపించింది, మోషే ఎందుకు ఈ మాట అన్నాడంటే నేను వెతుకుతా ఉన్నాను, ప్రభువా దీన్ని కరెక్ట్గా మేము ప్రజెంటేషన్ చేయాలంటే మాకేమీ ఆధారం లేదా? రాత్రి 2 అయిపోతుంది, అలా చదివి పెళ్ళికి వెళ్ళాం. ఆ పెళ్లి పెట్టగల మనకెందుకు వచ్చిన బాధ? ఈ వాక్యాలన్నీ దేవుని వాక్యం పక్క ఎప్పుడు వెళ్ళిపోతావా, వాళ్ళు ఎప్పుడు వదలరు, భోజనాలు లేటు, పెళ్లి లేటు, అన్ని లేటే, బస్సు లేటు, అందరూ లేటే, మేము లేటే రాత్రి. కానీ వాక్యం వాళ్ళు పడుకుంటారు, మనకు అవ్వదు కదా. మా ఉద్యోగాలే మానక బోరలో ఓదాల్సిందే, పొట్టేలు కొమ్ములు పట్టుకోవాల్సిందే. ఇప్పుడు నేనేమంటాను తెలుసా? 1 సమూయేలు గ్రంథం 4వ అధ్యాయానికి వస్తే ఓ మంచి మాట ఉంది. 1 సమూయేలు 4వ అధ్యాయంలో ఇశ్రాయేలీయుల ప్రజలు ఫిలిస్తీయుల మీదకి యుద్ధంకి వెళ్ళారు. ఇశ్రాయేలీయుల ప్రజలు ఎవరితో వెళ్ళారు? ఎవరు వెళ్ళమని చెప్పారు వీళ్ళకి? 4వ అధ్యాయం 1వ వచనంలో ఇశ్రాయేలీయులు చదవండి, చూడండి. ఇశ్రాయేలీయుల ప్రజలు ఫిలిస్తీయుల మీదకి యుద్ధంకి వెళ్ళారు. ఫిలిస్తీయుల మీదకి ఇశ్రాయేలీయుల ప్రజలు యుద్ధంకి వెళ్ళేటప్పుడు ఏమైంది? అక్కడ ఎక్కువ తక్కువ 4,000 మంది చనిపోయి ఓడిపోయారు. ఎంత బాధ అండి! దేవుని ప్రజలు ఓడిపోవడం ఏంటండి? దేవుని ప్రజల్లో అపజయం ఏంటండి?
చాలాసార్లు ఈ వాక్యం చదివితే అనిపిస్తుంది, ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళారట, ఫిలిస్తీన్లతో యుద్ధం చేసేద్దాం అనుకున్నారట. అనుకొని వారికి వారే పంక్తులు తీర్చేసుకొని, రే నువ్వెలగా అరే నాయనా, దేవుని వ్యూహం లేకుండా నువ్వు యుద్ధానికి వెళ్ళకూడదురా అని దేవుడు ఇక్కడ నాకు చెప్తున్నాడు, మీకు కాదు. దేవుని వ్యూహం లేకుండా నువ్వు వెళ్ళకూడదు యుద్ధానికి. ఇశ్రాయేలు ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళిపోయారు, 4,000 మంది చచ్చిపోయారు. ఇప్పుడు ఏం జరిగింది తెలుసా? వాళ్ళకు డౌట్ వచ్చింది, నాకు వచ్చిన డౌటే, అసలు మనం ఎందుకు ఓడిపోయామని పెద్దలందరూ దగ్గర సమావేశం వేశారు. ఆ సంఘ పెద్దలందరూ అనుకుంటున్నారు, అసలు మనం ఎందుకు ఓడిపోయాం అంటే ఒకడు లెగిశాడు, అయ్యారు మనం మందసం మర్చిపోయాం అయ్యారు, మందసం అక్కడ ఉండిపోయింది కాబట్టి మనం ఓడిపోయాం. టక్కున ఏం చేశారు తెలుసా? అక్కడ చదివితే, కాబట్టి 4వ వచనంలో, జనులు సిలోహునకు కొందరిని పంపి అక్కడి నుండి కెరూబుల మధ్య ఆసీనుడయుండు సైన్యములకు అధిపతి యెహోవా నిబంధన మందసాన్ని తెప్పించారు. ఏలి యొక్క 2 కుమారుడు హోప్ని ఫినెహాసును అక్కడే దేవుని నిబంధన మందసం వద్ద ఉన్నారు. యెహోవా నిబంధన మందసం దండులోనికి రాగా ఇశ్రాయేలు అందరూ భూమి ప్రతిధ్వనించినంత గొప్ప కేకలేశారు. ఫిలిస్తీయులు ఆ కేకలు విని, హెబ్రీయులు దండులు ఈ గొప్ప కేకల శబ్దం ఏమిటో అని అడిగి, యెహోవా నిబంధన మందసం దండులోనికి వచ్చినని తెలుసుకుని జడిసి దేవుడు దండులోనికి వచ్చిన అనుకొని, అయ్యో మనకు శ్రమ, ఇంతకు మునుపు వారు ఇలాగ సంబరవింపలేదు, అయ్యయ్యో మహాశూరుడగు ఈ దేవుని చేతిలో నుండి మనలను ఎవడు విడిపింపగలరు? అరణ్యమందు అనేకమైన తెగుళ్ళ చేత ఐగుప్తులను హతము చేసిన దేవుడు ఈయనే కదా. ఫిలిస్తీయులారా చూడండి, ధైర్యము తెచ్చుకొని వారు మీకు దాసులైనట్టు మీరు హెబ్రీయులకు దాసులు కాకుండా బలాఢ్యులై యుద్ధము చేయుడి అని చెప్పుకున్నారు. ఫిలిస్తీయులు యుద్ధం చేయగా ఇశ్రాయేలీయులు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తారు. అక్కడ అత్యధికమైన వధ జరిగింది. 30,000 మంది కాల్వలము చచ్చిపోయారు. మందసం పట్టుబడిపోయింది. మీరు అందరూ విన్నారు కదా, మీకేం అర్థమైంది? ఇందాక ముందు నేను చెప్పాను, 4వ వచనం ముందు, ఇందాక మందసాన్ని తీసుకొచ్చారు, మందసం లేకుండా యుద్ధంకి వచ్చారు, ఓడిపోయారు. ఇప్పుడు మందసం ఉన్నా దేవుని వ్యూహం సరిగ్గా అర్థం కాకపోతే, దేవుని యొక్క ప్లాన్స్, దేవుని యొక్క చిత్తాలు నీ జీవితంలో సరిగ్గా ఇంప్లిమెంట్ చేసుకోలేకపోతే, మందసము ఉన్నా ఓడిపోతాం, మందసము లేకపోయినా ఓడిపోతాం. మందసము లేకపోయినప్పుడు 4,000 మంది చనిపోయారు, మందసం తీసుకొచ్చిన తర్వాత 30,000 మంది చనిపోయారు. మరేంటి విశేషం? మరేంటి సమాచారం? మరేంటి సంగతి? ఆలోచిస్తాడు. నాకు భయం వేసింది మాటికి, ప్రభువా ఆ జీవితాల్లో మందసాన్ని ఏ విధంగా చూస్తా ఉన్నాం? దేవుని ప్రభావం వచ్చిందని యుద్ధం చేస్తున్నారు వాళ్ళు, దేవుని శక్తి వచ్చిందని యుద్ధం చేస్తున్నారు వాళ్ళు, దేవుడు వచ్చాడు కదా అని యుద్ధం చేస్తున్నారు. సేమ్ అనుకున్నాడు సంసోను, ప్రభావం ఉంది కదా అని ఇలగలగంటాడు. అక్కడ ఇవే ప్రభావం ఉంది కదా అని లెగిసిపోయి యుద్ధం చేయాలనుకుంటున్నాడు. లేదే, జుత్తులో ప్రభావం ఉందా? అది జుత్తు లేనంత మాత్రాన అతని ప్రభావం పోయిందా? మందసం వచ్చినా ఓడిపోయారే. 34,000 మంది ఓటమికి కారణం ఏంటో తెలుసా? దేవుని వ్యూహాన్ని గుర్తించలేకపోవడం. దేవుని ప్లాన్స్ అర్థం కావాలి. ఇంకా నువ్వు అర్థం చేసుకోలేదు, నీ జీవితంలో ఎప్పుడూ అపజేయాలి. దేవుని వాక్యాన్ని అప్లై చేసుకోవడం సరిగా అర్థం అవ్వలేదు వాళ్ళకి, ఎప్పుడు అపజేయలేదు. ఎందుకో తెలిసి ఈ మాట అంటున్నాను, జాగ్రత్తగా ఆలకించాలి. అక్కడ భయం వేసింది. ఎందుకు తెలుసా? మందసమున్నా చనిపోయారు. ఫెయిల్యూర్కి కారణాలేంటి వెతుక్కోవాలి. ప్రభువా ఫెయిల్యూర్కి కారణాలేంటి? వాళ్ళు అనుకున్నారు, మందసమే అనుకున్నారు, కానీ అంతర్గత వ్యూహాన్ని, సత్యాన్ని గ్రహించలేని ఒక మూర్ఖస్తులుగా వాళ్ళు ఉండిపోయారు. అక్కడ ఏమైందో తెలుసా? నేను చెప్తాను మీకు మాట. ఈ మందసాన్ని తీసుకొచ్చే ముందు వాళ్ళు ఒక పని చేయాలి. మొదటి వచనం ఏమంటారు తెలుసా? ఇశ్రాయేలు ఫిలిస్తీయులతో యుద్ధం చేయుటకు బయలుదేరి ఎబెనేజర్లో దిగారు. ఫిలిస్తీయులతో యుద్ధం చేసే ముందు చేయాల్సిన పనేంటి? యుద్ధానికి వెళ్లే ముందు ఆ దేశంలో ఒక దైవజనుడు ఉన్నాడు కదా, ఆ దేశంలో ఒక యాజకుడు ఉన్నాడు కదా, ఆ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు కదా అని ఏలకు తెలియట్లేదు, కానీ దేశం అంతా తెలుస్తుంది. 3వ అధ్యాయం ఆఖరి వచనం తీయండి, ఆఖరి భాగం 21వ వచనంలో 20వ వచనంలో అంటాడు, దాను నుండి బెహెర్షెబా వరకు కూడా అందరికి తెలిసింది, వీళ్ళకి ఒక్కరికే తెలియలేదా? ఇశ్రాయేలీలట తెలుసుకున్నారు కానీ చిన్న చూపు. ఇశ్రాయేలీలు తెలుసుకున్నారు కానీ ఎందుకు? అక్కడ హోప్ని ఫినెహాసులు మంచి దర్జాగా ఉన్నారా? వాళ్ళు సిట్టింగ్ చేస్తారు అక్కడ మందసం దగ్గర, ఇది మాదే వేస్తారు. ఎందుకంటే హోప్ని ఫినెహాసుల దగ్గర వెళ్ళి
జనులు వెళ్ళి పట్టుకొచ్చారు. వాళ్ళు చేసిన తప్పు చెప్తాను. ఆ దేశంలో ఒక దైవజనుడు ఉన్నాడు. ఆయన ఎలాగట అక్కడ అంటున్నాడు, ఆయన మరియు ఇశ్రాయేలు అందరూ తెలుసుకున్నారు, షిలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చుచున్నాడు. ఎంతవరకు దర్శనం ఆగిపోయింది షిలోహులో. సమూయేలు పెద్దవాడు అవుతా ఉంటే మరలా షిలోహులో దేవుని యొక్క ప్రత్యక్షత రావడం ప్రారంభమైంది. ఆ విషయం ఇశ్రాయేలుకు తెలుసు కదా. దేవుడు మరలా ఈ దేశాన్ని దర్శిస్తున్నాడు, దేవుడు మరలా ఈ ప్రాంతాన్ని రక్షిస్తున్నాడు, దేవుడు మరలా ఈ యొక్క ప్రదేశం మీద దృష్టి ఉంచాడు. ఇన్ని సంవత్సరాలు వాళ్ళతో మాట్లాడని దేవుడు సమూయేలు వచ్చిన తర్వాత మరలా రివైవల్ తీసుకొస్తుంటే ఆ మాత్రం దేవుని వ్యూహాన్ని అర్థం చేసుకోలేని యుద్ధ సన్నద్ధులండి వీళ్ళు. ప్రయత్నం చేయలే. ఆ దైవజనుడే కదా అక్కడ ఉన్నాడు కదా అని ప్రయత్నం చేయలే. ఆయన అంటాడు, షిలోహులో యెహోవా తన వాక్కు చేత సమూయేలునకు ప్రత్యక్షమగుతూ వచ్చెను. సమూయేలు మాట ఇశ్రాయేలీలందరిలో వాళ్ళు మొదటి తప్పు ఏంటో తెలుసా? ఫిలిస్తీన్ లాంటి సర్దారులతో యుద్ధం చేసే ముందు ఒకసారి దేవుని చిత్తాన్ని కనుక్కోవాలి, ఒకసారి దేవుని మాటను కనుక్కోవాలి. ఆ దేశంలో ఒక యాజకుడు ఉన్నాడు, ఆయన మాట స్థిరపరుస్తున్నాడు. తెలిసిన నిర్లక్ష్య వైఖరితో ప్రవర్తించారు. 4+30 మంది చనిపోయారు. దేవుని మాటను కొట్టుపడాను లేదు. షిలోహులట దేవుని మందసం ఉంటే విజ్ఞత లేని మనుషులు మందసాన్ని ఎవరిని పట్టుకురమ్మని చెప్పేసి అక్కడ ఆశాడు. జనులు కొంతమంది మందసాన్ని తెమ్మని పంపించాడు. కాబట్టి ఏం చేశాడు వాళ్ళట? జనాలను పంపించారట. ఎందుకురా నాయన ఈ బాధ అనిపించింది. దేవుని వ్యూహము, దేవుని పద్ధతులు, దేవుని మర్యాదలు తెలియని యుద్ధ యోధులు ఎందుకండి? నా మాట కఠినంగా నేనేం చెప్పట్లా, దేవుని వాక్యాన్ని నేను చెప్తా ఉన్నా. షిలోహులో మందసం ఉంటే, ప్రత్యక్షత కలుగుతా ఉంటే దైవ సేవకుని పట్టించుకోవట్లేదు. మేము వెళ్ళిపోతామంటున్నారు యుద్ధానికి, విజయం వచ్చేస్తుందా? షిలోహులో మందసాన్ని తీసుకురావడానికి ఎవరిని పంపిస్తున్నారు? యాజకుల్ని పంపించట్లే, జనుల్ని పంపిస్తున్నారు. ఇదేనా దేవుని మర్యాద? ఇదేనా దేవుని క్రమము? ఇదేనా దేవుడు చెప్పాడు? మందసాన్ని టచ్ చేసే అధికారం వాళ్ళకు ఉందా? జనులట వెళ్ళి మందసాన్ని పట్టుకొచ్చారట. నేను రాసుకున్నాను, దేవుని మర్యాదలు తెలియని బుద్ధిహీనులు వీళ్ళు, దేవుని క్రమాలు తెలియని బుద్ధిహీనులు వీళ్ళు. 8:5 అంటాడు, షిలోహు కొందరు మొదటి సమయంలో 8:5 అంటాడు, సకల జనుల మొదటి సమయంలో సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమించి అంటున్నారు. వీళ్ళకి దేశంలో ఉన్న మర్యాదలు అన్నీ తెలుసండి. ఆడొస్తే కుర్చీ వేసేస్తారు, ఈడొస్తే చాప వేసేస్తారు, ఆడొస్తే అన్నీ వేసేస్తారు. సకల జనుల, చైనా వాడు వస్తే నూడిల్స్ ఇచ్చేస్తారు. మా కంపెనీలో చైనా వాళ్ళు ఇండస్ట్రియల్లో ప్రాజెక్ట్ వర్క్ వస్తారు, వాళ్ళకి మామూలు ఫుడ్ పెట్టరు. వాళ్ళు వచ్చిరాగానే ఇలా మామూలు నూడిల్స్ కంటే ఇలా ఇలా పెద్ద పెద్ద పడుతుంటాయి. ఆడించి మన వాటర్ తాగుతుంటే కప్పను పట్టేసి తినేస్తుంది. బాబు నువ్వు తిని పచ్చి కప్ప, వీళ్ళు చిన్న చిన్నవే. నాకు చూస్తే అసహ్యం అవుతుంది. అదేంటంటే వాటర్ మీద ఎగురుతుంటాయి కదా చిన్న చిన్న కప్పలు, ఆడు పట్టేస్తుంది అటు ఇటు వెళ్ళి. అరే ఇదేట్రా బాబు ఆడంటే కుకింగ్, దేర్ ఈస్ కుకింగ్ అంటాడు. మాకు తెలుసు దేర్ ఈస్ కుకింగ్ అని. సకల జనుల మర్యాదలు వాళ్ళకి ఇక్కడ చేస్తున్నారు. వాళ్ళు ఏ ఫుడ్ తింటారు ఆ ఫుడ్ పెడుతున్నారు. నేనేమంటానంటే ఇశ్రాయేలీలకి సకల జనుల మర్యాదలు, ఈ దేవుని మర్యాద ఒకటే తెలియదు. అర్థమవుతుందా మీకు? అన్ని మర్యాదలు మనకు తెలుసు. భార్యని పుట్టింటికి పంపించాలంటే సారి పెట్టాలి, అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ కూడా తీసుకురావాలి, ఇటు నుంచి పంపించాలి. అట్లా ఈ మర్యాదలు, అబ్బా వీళ్ళు బంగారం పెడితే వాళ్ళు బంగారం పెట్టాలి. ఎన్ని మర్యాదలు అండి, మామూలు మర్యాదలు కావు. అందరూ మర్యాద రామనులు ఇక్కడ. నేనేమంటానంటే, నా మాట అర్థం చేసుకోండి, దేవుని మర్యాద తెలియని లోక మర్యాదలు వేస్ట్ అండి, వేస్ట్. నీకు దేవుని మర్యాద తెలిస్తే అక్కడ దైవజనుడు ఉన్నాడు కదా, యాజకుడు ఉన్నాడు కదా, వెళ్ళి అడుగు, అయ్యా మేము ఫిలిస్తీన్ల మీదకి యుద్ధానికి వెళ్ళాలనుకుంటున్నాం, మెటీరియల్ ఉందని తీసుకెళ్ళిపోయి తెచ్చేయడం మందసం అన్నాడు. వెళ్ళిపోయారు 34,000 మంది. మందసం అంటే మెటీరియల్ కాదు, మందసం అంటే దేవుని ప్రభావము, దేవునితో పాటు అది నీ మధ్య ఉండాలి. మందసం అంటే దేవుని శక్తి, దేవుని బలము, దేవునితో పాటు అది అక్కడ
దిగి రావాలి. నువ్వు ప్రార్థిస్తుంటే బోరలు ఊదుతుంటే దేవుని సన్నిధి లేదా అక్కడ? దిగిపోయిందండి. ప్రాకారాలు ఈ ప్రాకారాలు జనులు గోలకు పడిపోలేదు. దేవుని ప్రభావము, మందసము, దేవుని బలము, దేవుని శక్తి, ప్రజల స్పందన కొట్టిందండి ప్రాకారాలే. అంతే, పడిపోయాయి. ఈ దేశపు మర్యాదలు మనకొద్దు, దేవుని మర్యాద నేర్చుకుందాం. ఇప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? ఈ క్రమంలో గొప్ప కేకలేశారట. కాబట్టి దేవుడు లేని చోట, దేవుడి యాజకులు లేని చోట ఒక నినాదం రాసుకున్నాను: దేవుని విధానాలు పనికిరావు. అర్థమవుతుందా? దేవుని మందసము లేని చోట, దేవుడు లేని చోట దేవుని విధానాలు అక్కడ ఎలా చెప్తారంటారు మీరు? వీళ్ళు ఎంత గొప్పలు తెలుసా? మందసం తెచ్చా బిగ్గరగా కేకలేసేస్తానరట. ఎందుకురా నాయన కేకలు? బిగ్గర అరిసేస్తాను. స్టేడియంలో 6 కొడితే ఎలా కొడుతాడు? ఇంత అపజయానికి నీ కేకలు అవసరమా? నేను వాడు చెప్పనా? ఈ కేకలు ఎక్కడ నేర్చుకున్నారు తెలుసా? ఎక్కడ నేర్చుకున్నారు? ఎరికో ప్రాంతంలో దేవుడు యెహోషువాకు చెప్పాడు, జనులారా కేకలేయండి అన్నాడు. కేకలే తెలిసింది కానీ, కేకలే అన్నారు కానీ ఆ యాగల సంగతి, ఆ మందసం సంగతి, ఆ ముందు యోధుల సంగతి, దేవుని వ్యూహం అర్థం కాలే. వాళ్ళు కేకలు వేస్తారు కానీ మందసభ కానీ బోని కేకలు వేస్తారు. అంతేనా? కేకలు అలాంటి కేకలు పనికిరావు దేవుని దగ్గర. వారు గొప్ప కేకలు వేసిన ఓడిపోయిన కారణం సార్ కాపీ పేస్ట్. క్రైస్తవ జీవితంలో కాపీ పేస్టులు పనికిరావు. నీకు అర్థమవుతుందా? మందసం ఉంది, కేకలు ఉన్నాయి, జనాలందరూ ఉన్నారు, కానీ ఓటమి. ఈ కేకలు ఎరుకో దగ్గర లేచారు కదా, ఆ రోజు ఎరుకో గోడలు కూలిపోయినా ఇయ్యండ్రా కేకలు వేసారు. కేకలు వేసి వెలిసిపోయి అందరూ పోయారు. ఏమర్థమవుతుంది దేవుని వాక్యం? నువ్వు కేకలు వేసేస్తే నీ జీవితంలో విజయం వచ్చేస్తుందా? రాదే. మెటీరియల్తో దేవుని విజయాన్ని సొంతం సామ్రాజ్యాన్ని కూల్చి విజయాన్ని సొంతం చేసుకోగలవా? కూల్చుకోలేవే. ఒకే ఒక సీక్వెన్స్, ఒకే ఒక పద్ధతి. నీ ముందు విశ్వాసులైన యోధులు ఉండాలి, వారి వెనక బూరలు ఊదుచున్న యాజకులు ఉండాలి, వారి వెంబడి మందసం ఉండాలి. ఇప్పుడు రౌండప్ చేస్తుంటే ఎలా అవుతుంది తెలుసా? మందసాన్నే ఫాలో అయినట్టు ఉంటది. సింపుల్ చెప్పండి. రౌండప్ చేస్తారు అనుకోండి, వెనకాల ఎవరు వెనకెళ్తాడు? ఇప్పుడు దేవుడు ఎక్కడో తెలుసా? మధ్యలో ఉన్నాడు. ఇప్పుడు బూరలు ఊదుచున్న యాజకులకి, ఇప్పుడు నడుస్తున్న యోధులకి మధ్యలో మందసం వస్తుంది. అలా రౌండప్ చేస్తే మందసం వస్తుంది. అందుకే మందసాన్ని మెటీరియల్ గా పెట్టుకోవద్దు దేవుని సన్నిధి. ఇప్పుడు మానక బూరలు వదమని చెప్తున్నాడు. యాజకుడు లేని ఆత్మీయ జీవితం వేస్ట్ అండి. ఒకటి, ఆ ప్రాకారము కోలడానికి దేవుని వ్యూహంలో మందసాన్ని పెట్టాడు. రెండవది, యాజకులను పెట్టాడు. మరి వాళ్ళు పెట్టకపోతే ఏమైపోద్ది? లరిసి వచ్చి మందసం ఉండొచ్చు, అయిపోవచ్చు కదా. యాజకులను పెట్టాడు. నీకు చెప్తాను, నీ జీవితంలో యాజకుడు లేని ఆత్మీయ జీవితం వేస్ట్. ఎందుకు ఇంత బలంగా మీరు నొక్కి చెప్తున్నారని మీరు అడగొచ్చు. మీరు అడిగే హక్కు ఉంది, చెప్పే హక్కు కూడా నాకు ఉంది. ఎందుకో తెలుసా? ప్రతి ఒక్కరి జీవితంలో కూడా యాజకుని పాత్ర ఉండాలండి, ఉండాలి. ఉండాలి అంటే ఒకసారి అబ్రహాం గురించి ఆలోచించాను. అబ్రహాం ఎలాంటి వాడో తెలుసా? అబ్రహాం యాజకుడు లాంటివాడే. ఎందుకో తెలుసా? అబ్రహాం బలిపీఠాన్ని కట్టాడు. అబ్రహాం యాజక మర్యాదలు, యాజక క్రమాలు బలిపీఠం దగ్గర చేశాడు. అబ్రహాము చాలా ధనవంతుడు. అబ్రహాము చాలా మంచి విశ్వాసి. అబ్రహాముకు చేసే హక్కు ఉంది, అన్ని చేయగలడు అబ్రహాము. అబ్రహాము సొదొమ లాంటి ప్రాంతాలని, ఆ రాజులని ఏం చేశాడు తెలుసా? జయించి తిరిగి వచ్చేస్తుంటే, అబ్రహాం జయించి తిరిగి వస్తుంటే షాలేం రాజు అతనికి ఎదురొచ్చాడట. బాబు, నేను ఆల్రెడీ సామాన్యుడిని కాదు, ఈ బైబిల్ మొత్తం నాకు తెలుసు, అసలు నేనే విశ్వాసులు అని చెప్పాడు మా తండ్రి. నీ అవసరం నాకు లేదు, నీ ప్రార్థన నాకు అవసరం లేదు, నీతో నాకు అసలు పనే లేదు అని అన్నాడా? అనలేదు. సమస్తమైన దేవుని కార్యాలను నిర్వహించగలిగే కెపాసిటీ కలిగినోడు అబ్రహాం. చేయలేడా? సౌలు చేస్తే దేవుడు వద్దన్నాడు. సౌలా, నువ్వు చేసిన తప్పు సౌలా, ఇది నువ్వు చేయకూడదు. కానీ అబ్రహాము కర్మేలు పర్వతానికి వెళ్తే ఆ అర్పణను అర్పించగలిగే బలిపీఠం దగ్గర ఆ క్రమాన్ని పాటించి దేవుని యాజక మర్యాదలు చేసినాడు. అబ్రహాం ఏదైనా చేయగలడు. కానీ షాలేము అతనికి ఎదురు పడుతుంటే అతని దగ్గర ఎంత వినయం,
అతనికి ఎంత విధేయత, అతనికి తనను తాను అప్పగించుకుంటున్నాడు. 10వ వంతు దశమ భాగం ఇచ్చాడట. 10వ వంతు. అక్కడ డబ్బులు మ్యాటర్ కాదండి. మిమ్మల్ని డబ్బు అని చెప్పట్లేదు. మేము మా ప్రసంగాల్లో డబ్బులు అసలు రావు. మేము డబ్బులు ఇమ్మని చెప్పట్లేదు. 10వ వంతు అర్పించుకోవడం అంటే అబ్రహాము ఆ దైవజనుడికి తలగుతున్నాడు, ఆ దైవజనుడితో ఏకీభవిస్తున్నాడు. ఆ దైవజనునికి తల వంచితే అతను ఆశీర్వదించి ప్రార్థన చేశాడు. అందుకే నేను అంటాను, ఏమన్నా సార్, ఒక యాజకుడికి అబ్రహాము లాంటి యోధుడు అప్పగించుకుంటున్నాడు. ఇప్పుడు నేను అంటాను, అక్కడ సాలేం రాజుకి రేటి చేయలేదు. ఏటి చేశాడు తెలుసా? ప్రార్థన చేసి రొట్టె ద్రాక్ష రసం ఇచ్చి ఆశీర్వదించాడు. అయితే నేను చెప్పనా, ఇక్కడ జరుగుతున్న మాట తెలుసా, అంతకంటే బిగ్గరగా ప్రాణాలకు పోయినట్లుగా బోరలు ఊదుచు మానొద్దు అంటున్నాడు, మానివద్దు అంటున్నాడు. ఊదుచుంటే ఆ యాజకుల్ని ఫాలో అవ్వడానికి మనకి కష్టం. యాజకులు బోర్లు ఊదుతుంటే నీ స్పందన ఎలా ఉంది? యాజకులు బోర్లు ఊదేటప్పుడు 7వ రోజు 7 మార్లు చూసి 7 మార్లు వదలట. స్పందిస్తున్నారా? స్పందించకపోతే ఎరుకో ప్రాకారాన్ని ముందు పడవు. స్పందన లేకపోతే పడవు. స్పందించకపోతే నీ జీవితంలో ఎరుకోలంటే అడ్డుగోడ పోదు. అది ఏదైనా కావచ్చండి, ఎరుకోలంటే అడ్డుగోడ పోదు. అందుకే నేను అంటాను, జనులు బిగ్గరగా కేకలేశారట, అంతే కూలిపోయి. తెలుసా ఎంత గొప్ప వ్యూహం తెలుసా? ఇప్పుడు ఆ వ్యూహములో నుంచి ప్రజలందరికీ విశ్వాసం పుట్టుకొచ్చింది. 6 రోజులు చెప్పేస్తాను. 2వది, ఇది దేవుని వ్యూహం. వాళ్ళు పాటించారు, వాళ్ళు స్పందించారు. వారి మీద, దేవుని మీద వారికి ఉన్న విశ్వాసం ఎలాంటి తెలుసా? 7గురు ఏం చేస్తారు తెలుసా? యాజకులు బోర్లు ఊతుంటే 7 రోజులు వారు వెయిట్ చేయమని చెప్పాడు దేవుడు. 6 రోజులు వెయిట్ చేయమని చెప్పాడు. ఒకటి మనం గమనించాలి, ఇందాక మీకు చెప్పాను, 7వ రోజు 7 సార్లు చేయాలి పని. మొదటిసారి ఒకసారి చేయాలి, 7వ రోజు 7 సార్లు పని చేయాలి. మీకు ఒక మాట చెప్తారు, ఇంటర్నెట్లో మీరు గూగుల్ సెర్చ్ చేస్తే, నేను ఓపెన్ చేశాను, ఆ ఏరియా ఎంత అంటే గూగుల్ వాడు చెప్తున్నాడు 4,30,000 ఫీట్స్ అట. ఆ యొక్క సరౌండింగ్ అంతా కలిపితే 4,30,000 ఫీట్స్. మరి 4,30,000 ఫీట్స్ ని ఇవి మీటర్స్ లోకి మారిస్తే 40,000 మీటర్స్ వస్తుంది. 1,000 మీటర్లు అయితే 1 కిలోమీటర్లు, 40,000 మీటర్లు అయితే ఎంత? 40K ఏమవుతుంది? 40. ఇప్పుడు ఊహించండి, చాలా చాలా వాక్యాన్ని అర్థవంతంగా అర్థం చేసుకుంటే మైండ్ పాడైపోతుంది. 40 కిలోమీటర్ల సరౌండింగ్ని 7 సార్లు తిరగాలి. ఇప్పుడు నేను అంటాను, మా ఊరు ఆరికితోట, ఇక్కడి నుంచి మా ఊరు 40 కిలోమీటర్లు. బస్సు ప్యాసింజర్ ఎక్కితే 1:20 నిమిషాలు, ఎక్స్ప్రెస్ ఎక్కితే 1 గంట ప్రయాణం చేయాలంటే బస్సోడు 60 స్పీడ్లో వెళ్తే గంటలో వెళ్ళిపోతాడు, 50 స్పీడ్లో వెళ్తే 1:30 పడుతుంది. నేను అడుగుతాను, బస్సు వెళ్ళడానికే 1:30 పడుతుంది, 40 కిలోమీటర్లు 50 స్పీడ్లో. మన స్పీడ్ ఎంత? ఎంతసేపు పరిగెడతాం? 5 నిమిషాలు 10 నిమిషాలు. మన స్పీడ్ ఎంత? ఊహించండి. దేవుని యాజకులు పడుతున్న కష్టం తెలియాలండి, యోధులు పడుతున్న కష్టం తెలియాలండి. 40 కిలోమీటర్ల ప్రతిరోజు వెళ్తున్నారు. రోజు వెళ్ళి అలా వచ్చేస్తున్నారు మౌనంగా, రోజు వెళ్ళి వచ్చేస్తున్నారు. నేను అంటాను, వాళ్ళు నిరాశ రాదంటారా? రాకూడదంటాను నేను. వాళ్ళు నిరాశ రాదంటారా? 1వ రోజు ప్రార్థన చేసావు, పోలే ఆ చెట్టు. 2వ రోజు ప్రార్థన చేసావు, పోలే. 3వ రోజు వద్దు ప్రభా, పోవట్లేదంటే మరి రావట్లేదని అర్థం. పోవట్లేదంటే రావట్లేదని అర్థం. ఇంక చాలే ప్రార్థన, ఇది దేవుని చిత్తం కాదు. ఎంత సర్టిఫికేషన్ తెలుసామండి, ఇది దేవుని చిత్తం కాదు. 40 కిలోమీటర్లు 6 రోజులు తిరుగుతుంటే లోపల రాజు అడుగుతాడు పైన ప్రాకారం మీద కావాలి వారికి, ఏంట్రా అంటే, రోజు తిరుగుతున్నారు సరే వెళ్ళిపోతాను, రోజు తిరుగుతున్నారు సరే వెళ్ళిపోతాను, రోజు తిరుగుతున్నారు వెళ్ళిపోతాను. 6 రోజులు నీకేంటి అర్థం కావట్లేదు, ఏం జరుగుతుంది? యుద్ధ వ్యూహం సాతానికి. నేను చెప్తాను, అక్కడ రాశాడు దేవుడి మాటలు. వారు పొద్దున్నల్లా తిరిగి సాయంత్రానికి పాలెంలోకి వచ్చాట, ఉండిపోయి మరలా ఉదయాన్ని వెళ్తున్నారట. అరే, ఒక దినం ఒక రౌండ్ తిరగడానికి ఉదయం వచ్చి సాయంత్రం మళ్ళీ వచ్చి మళ్ళీ వెళ్తే 7వ రోజు వారి ఆత్మీయ స్థితిని అర్థం చేసుకోండి. 7వ రోజు 40 × 7 28 అంటే 280 కిలోమీటర్లు ఒక్కరోజే. బుర్ర పాడైపోద్ది కదా.
నాకు మ్యాథ్స్ క్యాలిక్యులేషన్లు వచ్చేస్తాయి. 280 కిలోమీటర్లు 24 అవర్స్లో ఖాళీ నడకన బోర ఆపకూడదు. గుండెలు పిండేసాయి ఈ మాటలు చదువుతుంటే. 7 రోజులు 7వ రోజు బోర ఆగిపోయిందా, శబ్దం ఆగిపోతుంది. బోర స్వరం వినబడుతుంటే జనులు ఆ గోల ఆగిపోతుంది. 7 శబ్దం ఆగిపోయిందంటే జనాల గోల ఆగిపోతుంది. దేవుని స్వరాన్ని, దేవుని యాజకులు బోర అనగా దేవుని వర్తమానం, దేవుని స్వరము, దేవుని యొక్క ఉపదేశం మానక అరుస్తూ 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 కేకలేస్తుంటే అవును ప్రభువా, అవును ప్రభువా అని బిక్కరగా కేకలేయాల్సింది పోయి నిస్సారమైన జీవితాల్లో ఉండిపోతుంటే నీ ఎదుట ప్రాకారం జీవితాంతం అక్కడే ఉండిపోతావు గిల్గాలులో. ఈ మాటలను చాలా బలపరిచాయి, చాలా బలపరిచాయి. నీ విశ్వాసం స్థాయి ఏంటో తెలుసా? 7వ దినాన్న నీ విశ్వాసపు స్థాయి పెరగాలి. అనగా నీ ముగింపుకి వచ్చేసరికి నీ విశ్వాసపు స్థాయి ఎలాగుండాలి తెలుసా? రోజు రోజు కంటే 7 రెట్లు పెరిగిపోవాలి. అనగా ఓ సంపూర్ణమైన విశ్వాసంలోనికి నీవు వచ్చేయాలి. ఓ సంపూర్ణత కోసం 7 దైవజనులు అక్కడ పెట్టాడండి. ఓ సంపూర్ణమైన విశ్వాసం నీలో కలగడానికి వాళ్ళందరినీ దేవుడు నలిపేస్తున్నాడు. వాళ్ళ నోటికి కొమ్ములు ఇచ్చి ఓదమంటున్నాడు. అదేం ట్రంపెట్ కాదు, ఎలాగెలాగెలాగంటే ఊదిపోవడానికి. అవి కొమ్ములు, దాంట్లో స్వరం పలకడం అంత సులువు కాదు. పచ్చి కొమ్ముల్లో స్వరం పలకడం అంత సులువు కాదు. ఈరోజు నీ ఆత్మీయ స్థితి, నా ఆత్మీయ స్థితి ఎలాగుంటుంది తెలుసా? 7వ దినంకి వచ్చేసరికి నీ విశ్వాసపు స్థాయి పెరిగిపోవాలి. నేను చదువుతుంటే ఏలియా నా ముందు కనిపించాడు. ఏలియా 400 మంది ప్రవక్తలను చెప్పేసి అహాబుతో అంటాడు, నువ్వు వెళ్ళు, వర్షం పడుతుంది అంటే. ఏంటండి ఆ విశ్వాసం ఏలియాది? వెళ్ళిపో అంటే చెప్పాడు, నువ్వు భోంచేద్దురు అంటే నువ్వు వెళ్ళి, నేను భోంచేయను. కర్మేలు పర్వతం మీదకి వెళ్ళిపోయి 2 కాళ్ళ మధ్య మోకాళ్ళ నుంచి తల మధ్యలో పెట్టేసి పిలిచాడు దాసుడిని, నానా ఓసారి పర్వత శిఖరానికి వెళ్ళి అటు చూడయా, మేఘాలు ఏమైనా ఉన్నాయంటే. మోకరు ప్రార్థన చేస్తున్నాడు. దాసుడు వచ్చాడు. ఆయన అంటాడు, అయ్యగారు ఏం కనిపించలేదు అయ్యగారు. ఏలియా నాకు అర్థం కాలేదు. అగ్ని ఆకాశం నేను తీసుకొచ్చాడు, 400 మంది ప్రవక్తలు వేసాడు. దేవుడే ఆ ప్రాంతానికి ఒక గొప్ప దేవుడుగా అతని ద్వారా ప్రకటించాడు. తీరా చూస్తే వర్షం కోసం ప్రార్థన చేస్తే ఆ దాసుడు వచ్చి, అయ్యగారు వర్షం. నా మనసు కదిలిపోయిందండి. ఏలియా ఎలాంటి వాడో తెలుసా? ఏలియా టక్కన పోల్సేది నానా నువ్వు రావద్దు కానీ 7 మారులు నువ్వు అలా చేసిన. ఎన్ని మార్లు వెళ్ళాడు, రాలేదు. ఈసారి మళ్ళీ చెప్పలే ఏలియా. 7వసారి కంటే పరిగెట్టి వచ్చాడు. ఆయనలో ఏదో ఆశ. ఏరా అంటే, అయ్యారు అరచేయి ఎంత మేఘం అట. జుత్తు పీకేసుకుంది మాటకి. ఎంత మేఘమో! ఇంత మేఘాన్ని చూసి ఇంత విశ్వాసం వచ్చింది ఏలియాకి. ఇంత మేఘమో, ఇంత విశ్వాసం. ఆ దాసుడు చూశాడు, వచ్చిందిరా నా యజమానుడు చెప్పాడు. అరచెయ్యంత మేఘం చూశాడు. అరచెయ్యంత మేఘము. ఆ దాసుడు పట్టుకొచ్చిన సమాచారం విన్నాడు. ప్రచండమైన వర్షం పుట్టుకొచ్చింది. ప్రచండమైన వర్షం వచ్చిందట. యునో, ఇంత విశ్వాసం ఎంత గొప్ప కార్యాలే. అందుకే నూతన నిబంధనలు చెప్పాడు, ఆవగించంత విశ్వాసం. మరి చెప్పకండి, అది ఏదైనా చేతదంతా. నేను ఉందా? విశ్వాసపు పరిమాణం పెరగాలి, స్థాయి పెరగాలి. అన్నీ బాగుండేటప్పుడు నాకు విశ్వాసం ఉందండి. కాస్త కష్టాలు వచ్చాయి, నొప్పి కలిగింది, 3 రోజులకే నా విశ్వాసం సన్నగిల్లిపోతుంది. 4 రోజులకే. నేను అంటాను, ఓ సంపూర్ణమైన విశ్వాసంతో ఆ దైవజనుడిలాగా ఎదురు చూడగలిగితే. నయమాన్ని చూసినప్పుడు అర్థమైంది, మారిపోయాడు, మారు మనసు పొందిశాడు, వెళ్ళాడు. 7 మార్లు కూడా అతనిలో అవిశ్వాసం రాలేదు. ఫలితం ఎలాంటిదో తెలుసా? 7 అంతల విశ్వాసం నువ్వు పొందుకోగలిగితే అక్కడ చూస్తే ప్రచండమైన వర్షం. అసలు 3.5 సంవత్సరాలకి సరిపోయే వర్షం కురిపించాడండి దేవుడు. నయమానికి ఇచ్చిన శరీరం ఎలా తెలుసా? అందరూ చిచ్చి అంటారు. అతను చూస్తే దాక్కునేవాడు, అన్ని కప్పించుకొని అన్ని చేసుకొని పెద్ద టిప్ టాక్, లోపటంతా లొటారం, బయట బాటారం అంటూ ఉండేవాడు. తీరా ఇప్పుడు తెలుసా, ఇప్పుడు శరీరం కనిపించాలి, బంగారం చూపిస్తారు కొంతమంది. దేవుడు దీవించాడండి ఇలాగా. ఇప్పుడు శరీరం ఎలా కనబడుతుంది తెలుసా? గురు ఇంత అందం ఎలాగొచ్చింది గురు నీకు?
అది నిన్ను కాదు. అది చూస్తే వాళ్ళు అడుగుతారు. అంటే జనరల్గా ఒక మాట చెప్తున్నాను, మీరేం అనుకోకండి. శరీరం వెలగడ పసిపిల్లడు, బొగ్గల తాళ బొగ్గలన్నా నీవు ఇంత అందంగా ఉన్నావు, స్టైల్ మారిపోయిందండి. నీ విశ్వాసం నీ స్టైల్ మార్చేస్తుందండి. నీ విశ్వాసం నీ జీవితాన్ని మార్చేస్తుందండి. ముగింపు మాట చెప్పమంటారా? దేవుని ద్వారాగా వారి జీవితాల్లో విజయం కలిగింది. నేనేం చెప్పను, విజయం అంతే. విజయాన్ని గురించి మరి చెప్పను. క్రీస్తు ద్వారా కలిగే విజయాలు నీ జీవితంలో ఎన్నో. అప్లికేషన్ ఏంటి మీకు ఇప్పుడు చెప్పనా? యెరికోను ఎందుకు దేవుడు భూస్థాపితం చేసేయమన్నాడు? ఎందుకు అంటే, ఆ రాజును సంహరించేసే ఆ పట్టణాన్ని తీసుకోవచ్చు కదా, మంచి గోడలు ఉన్నాయి, మంచి లోన దేశం ఉంది, ఈత చెట్లు అయితే సూపర్, మరి చెప్పక్కర్లా. యెరికో వెళ్తే ఈత చెట్లకి అక్కడ గొప్ప ప్రాధాన్యత. ఎందుకు మరి దేవుడు మొత్తం కొడియండి అన్నాడు, ఏటొంచొద్దు అన్నాడు? నేను ఆలోచించాను, ఏటి ప్రభువా? ఎందుకంటే యెరికో మానవ శక్తిని, మానవ బలాన్ని చూపిస్తుంది. ఆ గర్వం దేవుని దగ్గర పనికిరాదు. కొట్టేయ్, రేపు ఇశ్రాయేలు అక్కడికి వెళ్తే మాకు కూడా ఈ గోడలే ఉన్నాయి కాబట్టి మాకు కూడా దేవుడు అక్కర్లేదు, మాకేముంది కట్టిన ఆ గోడలే మాకు కూడా ఉన్నాయా? నీ పాత గోడలన్నీ పోవాలి. అప్పుడు ఏం జరుగుతుందో చెప్తాను. రెండు మాటలు, జస్ట్ ఫ్యూ మినిట్స్. యెరికో గోడలే మా బలం అనుకోకుండా వాటిని నేడు చేయడం దేవుడు మొత్తం కూల్చి సమాధి చేస్తాడు అతను. రెండవది ఏంటో తెలుసా? అందులో విగ్రహారాధన ఉండేది, చంద్రుడిని ఆరాధించుకునేవాడు. అందులో వ్యభిచారం ఉండేది. రేపు ఈ గోడలో అనుకో మరొక రాహాబు తయారవుద్ది. అసలు దేవుడు అలా రక్షించడానికి గోడలు కట్టాడు. అక్కడ మళ్ళీ వ్యభిచారపు కొంపలు అక్కడ ఉండకూడదు. వేశ్యలు అక్కడ నివాసం చేసి వేశ్యావృత్తి చేసేవారు, అనగా పాపానికి నిలయంగా యెరికో ఉంటే, నేను అంటాను పరిశుద్ధమైన స్థలములో నిషిద్ధమైనది ఏది కూడా దేవుడికి అక్కర్లేదు. కనాను దేవుడు ఇష్టపడేది, దేవుడి స్వాస్యము దేవుడు అంగీకరించేది. నేను అక్కడే ఒకే ఒక మాట చదువుకున్నాను, ఇవేవి కూడా దేవుని భూభాగంలో ఉండడానికి వీల్లేదు. నీ ఆత్మీయ జీవితంలో యెరికో గోడలు పడగొట్టేసేయాలా, ఆత్మీయ జీవితంలో యెరికో పట్టణాన్ని భూస్థాపితం చేసేయాలా. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఎందుకే ఇవంటే, ఒకరోజు అబ్రహాంతో దేవుడు అంటాడు, అబ్రహామా నీవు దేశంలో నడువు, నువ్వెంత నడిస్తే నీకు అంత ఇస్తానంటే. పరిశుద్ధులు అడుగు జాడలు కనాన్లో కనబడుతున్నాయి. పరిశుద్ధులు అడుగు జాడలు కనాన్లో కనబడుతున్నాయి. అబ్రహాం తిరిగాడు, కనాను దేశం అంతా తిరిగాడు. అబ్రహాము కనాను దేశం తిరిగేస్తే దుష్టులు, ఎబూషీలు లాంటి వారు కానీ, అమ్మోరీలు లాంటి వారు కానీ, గిర్గాషీలు లాంటి వారు కానీ యెరికో లాంటి పట్టణాలు కట్టేసి దేవుని సేవకుని అడుగు జాడలు మూసారు. అర్థమవుతుందా దేవుని వాక్యం? యెరికో సమాధి అయిపోవాలి. దేవుని దైవజనుడు అక్కడ అడుగు పెట్టాడు, ఆ దేశం అంతా అడుగు పెట్టాడు. అది ఒక పరిశుద్ధ స్థలంగా దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. ఇప్పుడు యెరికో కూల్స్తే ఏమో తెలుసా? ఇప్పుడు యెరికో కూలిపోయిందండి, ప్రాకారాలు కూలిపోయండి. ఇప్పుడు రాజుల గ్రంథానికి వచ్చేసరికి ఏం జరుగుతుందో తెలుసా? అందుకే ఆ గోడలు కూల్చబడాలి. 2వ రాజులు 2:5 ఉంటది. అందుకే ఆ గోడలు పడిపోవాలి, అందుకే అవి సమాధి చేయబడాలి, అందుకే అవి నిర్మూలం అవ్వాలి, అందుకే పడద్రోయబడాలి. ఏముందో తెలుసా 2:5? అబ్బా అంతే, జస్ట్ వన్ వర్డ్. యెరికో గోడలు కూలిపోయాయి, యెరికో గోడలు సమాధి చేయబడ్డాయి. ఇప్పుడు మళ్ళీ ఆ గోడలోడు కట్టలేదు, కట్టాలనుకున్నాడు చచ్చాడు. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? దేవుని వ్యూహం ఏంటో తెలుసా? యెరికోలో ప్రవక్తల శిష్యులు ఉన్నారు. ఇప్పుడు ఎంతమంది యెరికోలో లేరు, రాహాబు లాంటి వేశ్యలు. ఇప్పుడు ఎవరున్నారు తెలుసా యెరికోలో? ప్రవక్తల శిష్యులు. బ్యూటిఫుల్ అండి, గుండెలు పిండేసింది ఈ మాట. యెరికోకి వెళ్ళాడు ఏలియా, అక్కడ ప్రవక్తల శిష్యులు ఉన్నారు. ఎలీషా వెళ్ళాడు, ప్రవక్తల శిష్యులు ఉన్నారు. ఇప్పుడు యెరికో మారిపోతుందండి. అసలు నాకేం అర్థం కాల. ఒకప్పుడు వేశ్య, ఒకప్పుడు దేవునికి విరోధంగా, ఇశ్రాయేలీయులకు విరోధంగా ఎన్నో పనులు చేసినటువంటి యెరికో ప్రాంతం విగ్రహారాధన ఇప్పుడు చూస్తే ఆ అడుగు జాడల్లో ప్రవక్తలా అదిరిపోయిందండి ఆ మాట. ప్రవక్తల శిష్యులు. నేను ఒకటే చెప్తాను, నేను నమ్ముతున్నాను, ఎక్కడ దేవుని ప్రజల యొక్క అడుగు జాడలు ఉంటాయో ఒక దినం అవి కనబడకుండా చేసిన దేవుడు వాటిని కూలుస్తాడు ఖచ్చితంగా. నేను నమ్ముతున్నాను విశ్వాసంతో. దేవుని సేవకు అడుగు పెట్టాడండి. అబ్రహాం కనాన్లో తిరిగాడు, దేవుడు ఇస్తానన్నాడు. ఇప్పుడు చూస్తే అబ్రహాంకి ఎంత సంతోషం, హాయిగా కూర్చొని ఉంటాడు పరలోకంలో. నేనేరా అక్కడ తిరిగాను, అందుకే దేవుడు అక్కడ అలాగా. ప్రవక్తల శిష్యులు చూసేసరికి మనసంతా
అంతటితో ఆగలేదు, అంతటితో ముందుకెళ్ళింది. ఈ మాటే లోక 19:1 వచ్చేసరికి యేసుక్రీస్తు యెరికోలో సంచారం చేస్తుందట. ఎందుకు సంచారం? గోడలు పగిలిపోయాయి. అన్నని చెప్పారు. అన్న చదివిన మాటకి నేను తీసి చదివితే ఈ మాట కూడా గుర్తొచ్చింది టక్కన వాక్యం. ప్రభువా, యెరికో గోడలు ఎందుకు లేపిస్తావు ప్రభువా? ఇచ్చివచ్చు కదా, నేను ఇవ్వను, అవి పోవాలి. పోతే యేసుక్రీస్తు యొక్క సంచారం ఆ ప్రాంతంలో ఎంత సుదీర్ఘమైన వ్యూహం తెలుసా ఇదే? అర్థమైపోయింది మీకు వ్యూహాలన్నీ కదా. ఒక వ్యూహం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు అక్కడికి రావాలి, సంచారం చేయాలి, నడవాలి. నడిస్తే అక్కడ ఉన్నాడట. ఎవరట అతను? జక్కయ్య. రక్షణ. ఇప్పుడు యెరికోలో ఏముందట? ఎంత మంచి మాట అండి. ఇప్పుడు యెరికోలో విశ్వాసులు ఉన్నారండి. నా మాట ఏంటో తెలుసా? యెరికోలో అక్కడ ప్రవక్తలు చెప్పాలనిపిస్తుందండి కానీ చెప్పను, అందుకే నేను ముగించేస్తాను. యెరికోలో రక్షణ, యెరికోలో విశ్వాసులు. అందుకే అన్నాడు, నన్ను అన్న చెప్పారు, ఇతడును కూడా అబ్రహాము నడిచాడు, అబ్రహాము తిరిగాడు, అది అతనిదే. అబ్రహాము కొడుకులందరికీ కనాను దేశం. ఇప్పుడు అబ్రహాము కొడుకు జక్కయ్య కోసమైనా యెరికో గోడలు పోవాలి. ఎవరి కోసం చెప్పండి, ఆమెను చెప్పండి. జక్కయ్య కోసమైనా యెరికో గోడలు పోవాలి. జక్కయ్య లాంటి వాళ్ళు ఉన్నారు, పాపం ఆశతో ఉన్నారు. నాలాగా పొట్టోడు పాపం, అయ్యో నేను ఎలాగైనా ముఖం చూడాలనుకున్నాడు. అంతే, ముఖం కాదురా, నా శరీరాన్ని చూపిస్తానని కలువరి శిలువలో 2 చేతులు చాపిన ఆ యేసయ్య స్వరూపాన్ని అతనికి ఏం చేశాడు తెలుసా? రక్షణ కార్యాన్ని అతనికి తెలియజేశాడు. రక్షణ వచ్చింది. నేను ముగించేస్తున్నారు. వారు యెరికోలో మత్తలో రాశాడు, వారు యెరికో నుండి 20:29 వెలుచు ఉండగా బహుజనమ సమూహము ఆయన వెంట వెళ్ళింది. చదువుకోండి. తర్వాత యెరికో నుంచి ఆయన వెళ్ళిపోతుంటే ఇప్పుడు యెరికోలో ఉన్న జనాలందరూ కూడా యేసయ్య వెంట, అదండి సార్ మేము కూడా మీ వెంట. మాట చదువుతుంటే హృదయం నిండా సుదీర్ఘమైన ప్రణాళిక చూస్తుంటే అర్థం కావట్లేదు. ఎంత సుదీర్ఘమైన ప్రణాళిక అండి. వ్యూహం చెప్తున్నాడు సైన్యాధిపతి. గోడలు కొట్టేయి, ఉండడానికి వీల్లేదు, ఇంకెవడు కట్టడానికి వీల్లేదు. కారణం తెలుసా? నా ప్రవక్తలు అందులోకి రావాలి, నా విశ్వాసులు అందులో రావాలి. ఇదిగో జన సమూహం అక్కడ వెంబడించాలి. దేవుని కార్యం జరగాలి. ప్రార్థన చేద్దాం. దేవుని వ్యూహము, నీ విశ్వాసము, దేవుని ద్వారా కలిగే విజయం ఎంత గొప్పది. ఉందా యెరికో నీలో? కొట్టాయి. ఇంకా ఈ అడ్డుబండ, ఆ గోడ బాగా కట్టించుకున్నారు ప్రాకారాలు. ఇంకెవడు రాకూడదు, ఎవడు పోకూడదు, వద్దు, పడగొట్టేయి. అడ్డుపోతే ఆశీర్వాదం అండి, అడ్డుపోతే దీవెనండి, అడ్డుపోతే విజయం అండి. అడ్డులు పోవునుగాక, అడ్డులు పోవునుగాక. ప్రాకారాలు కోలాలి, దేవుని సంఘం కట్టబడాలి, విజయాలు రావాలి, విశ్వాసులు లేవాలి, ప్రవక్తలు రావాలి, వ్యూహాన్ని అర్థం చేసుకోవాలి, క్రమములోనే యుద్ధం చేయాలి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.